హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. సుసహాయ్ ఏఐ చాట్బాట్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఈ సుసహాయ్ ఏఐ చాట్బాట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఓటర్లకు ఎన్నికల సంబంధిత సేవలను అందించడంలో సహాయపడడానికి దీనిని భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాంగ్ అండి. దీనిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించలేదు. ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క ఏఐ చాట్బాట్ అండ్ ఇటీవల సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు దీనిని అధికారికంగా ప్రారంభించారు. సెకండ్ వన్, దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. జనరల్గా ప్రభుత్వాలకు సంబంధించిన యాప్స్, వెబ్సైట్స్ ఇవన్నీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతోనే డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఈ సుసహాయ్ ఏఐ చాట్బాట్ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి సహకారంతో అభివృద్ధి చేశారు. సుసహాయ్ ఏఐ పవర్డ్ చాట్బాట్ గురించి నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఎన్ఐసి కొలాబరేషన్తో దీనిని డెవలప్ చేశారు. సుప్రీంకోర్టు యొక్క ఏఐ పవర్డ్ టూల్ అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? అసిస్ట్స్ యూజర్స్ ఇన్ యాక్సెసింగ్ కోర్ట్ సర్వీసెస్. సుప్రీంకోర్టు యొక్క సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి యూజర్స్కి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. అలానే హెల్ప్స్ నావిగేట్ సుప్రీంకోర్టు వెబ్సైట్. సుప్రీంకోర్టు వెబ్సైట్ని కూడా చేరుకోవడానికి ఇది కీలకంగా ఉంటుంది. అంటే చాలామందికి సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, సుప్రీంకోర్టు అందించే సేవలు ఏంటి అండ్ వాటిని ఏ విధంగా పొందాలి అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. సో ఇలాంటి వారి కోసం ఈ ఏఐ చాట్బాట్ అనేది సహాయపడుతుంది. అలానే వన్ కేస్ వన్ డేటా సిస్టమ్ గురించి కూడా మనము ప్రీవియస్గా డిస్కస్ చేసాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఒకసారి చూడండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 1 రాంగ్ అండ్ 2 కరెక్ట్. ఆన్సర్ బి 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పసిడిపై భారీగా సుంకం 6 నుంచి 15% చేరిక. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయులను బంగారం కొనుగోలు తగ్గించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపునిచ్చిన 3 రోజులకే బంగారం మీద ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 15%కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు బంగారం మరియు వెండి మీద ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం 6%గా ఉండేది. దీనిని 15%కి పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ప్లాటినం మీద కూడా సుంకం 6.4% నుంచి 15.4%కి పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర 1,66,250 రూపాయలకు, కిలో వెండి ధర 2,99,000 రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు బంగారం, వెండి మీద ఇంపోర్ట్ డ్యూటీ మనకి బేసిక్ డ్యూటీ 5% ఉండగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ 1% ఉండేది. అండ్ ఈ విధంగా టోటల్ 6%గా ఉంటే బేసిక్ కస్టమ్ డ్యూటీని 10%కు మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ను 5%కు ఇంక్రీజ్ చేశారు. సో ఈ విధంగా టోటల్ 15%కు దిగుమతి సుంకం ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం జరిగింది. ఇది ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీ అండి. అలానే జిఎస్టీ వస్తు సేవల పన్ను ప్రీషియస్ మెటల్స్ మీద 3% ఉంటుంది. ఈ 3%లో ఏ విధమైన మార్పు లేదు. సో ఇది కూడా కలిపితే దేశీయంగా పసిడి, వెండిపై మొత్తం పన్ను ఇప్పటి వరకు ఉన్న 9.18% నుంచి 18.45%కి పెరిగింది. అంటే ఓవరాల్ పన్ను భారం అనేది ఇక్కడ మనము 18.45%కి పెంచడం చూడవచ్చు. ప్రస్తుత పన్ను భారం కంటే ఇది రెట్టింపు కావడం విశేషం. అయితే ఎందుకు మోదీ గారు బంగారం కొనుగోలును తగ్గించమని అన్నారు మరియు ఈ ఇంపోర్ట్ డ్యూటీ సుంకాలు పెంచడానికి గల కారణాలేంటి అనేది చూద్దాము. బంగారం వినియోగంలో ప్రపంచంలో మనము చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాము. అయితే దేశీయంగా గనులు లేనందువలన అండ్ గిరాకీకి తగ్గట్లు మొత్తం బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. బంగారం దిగుమతి చేసుకోవాలి అంటే మనము భారీ స్థాయిలో డాలర్స్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. గణాంకాలను చూస్తే మన దేశం నుండి డాలర్స్ని ఖర్చు చేయడంలో
ముడి చమురు తర్వాత రెండవ స్థానంలో బంగారం ఉంది. అంటే ఎక్కువ డాలర్స్ని మనము ఖర్చు చేసి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అయితే అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చాలామంది విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్స్ నుంచి భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టుబడులు మన దేశంలో పెట్టారు, మరి వాళ్ళు ఉపసంహరించినప్పుడు డాలర్స్ రూపంలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ డాలర్స్ బయటకు వెళ్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ప్రపంచ చమురు రవాణా కూడా దెబ్బతినడంతో మనము చమురు ధరలు పెరగడంతో చమురు కొనుగోలు కోసం ఎక్కువ డాలర్స్ వినియోగిస్తున్నాం. ఈ విధంగా డాలర్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగింది, ఖర్చు ఎక్కువ పెరిగింది. ఎప్పుడైతే డాలర్స్ ఖర్చు పెరిగిందో డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా రూపాయి మారకపు విలువ తగ్గిపోయి డాలర్ విలువ 95.66 గరిష్ట స్థాయికి చేరుకుంది. సో డాలర్లు ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూడాలి అంటే అత్యవసరం కాని వాటిని మనము ఆపాల్సి ఉంటుంది. ఒకటి, విదేశీ పెట్టుబడులని మనము నియంత్రించలేము. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే మనము డాలర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అండ్ రెండవది, ముడి చమురు కొనుగోలును కూడా మనము ఆపలేము. ఇప్పటికే చమురు సంక్షోభం అనేది భారతదేశంలో ఎదురవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో చమురు కొనుగోలును కూడా ఆపలేము. కానీ అత్యవసరం కాదు కాబట్టి బంగారాన్ని కొనుగోలును తగ్గిస్తే కొంతమేర విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో అందువల్లనే దిగుమతి సుంకాన్ని పెంచారు. ఈ సుంకం పెరుగుదల వలన ధర పెరిగి పసిడి కొనుగోళ్లకు వెనకడుగు వేస్తారనే భావంతో ప్రస్తుతం సుంకాలను పెంచడం జరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బంగారం, వెండి విలువ మొత్తం $102.5 బిలియన్ దిగుమతి చేసుకోవడం జరిగింది. అండ్ 2024-25 దిగుమతితో పోల్చుకుంటే ఇది 26.7% అధికం. అలానే మొత్తం దిగుమతులలో భారతదేశం దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల యొక్క దిగుమతులలో ఈ లోహాల బిల్లు వాటా 11.8% నుంచి 14%కి పెరిగింది. అయితే ఈ ధరలు పెరగడం వలన స్మగ్లింగ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది అని పరిశ్రమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు. అండ్ ఈ ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీనివలన మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కొంతమేరకు తగ్గుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనము, డాలర్స్ ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది కొంతమేర తగ్గించవచ్చు బంగారం యొక్క డిమాండ్ని తగ్గిస్తే. అలానే ఫారెక్స్ రిజర్వ్ ప్రిజర్వేషన్ కూడా చూడవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోగలుగుతాము. అలానే కరెన్సీ స్టెబిలైజేషన్ ఇప్పుడే చెప్పుకున్నాము. సో ఇప్పటికే రూపాయి విలువ క్షీణిస్తూ వస్తుంది. అయితే డాలర్లను ఖర్చు చేయడం విషయం తగ్గించగలిగితే బంగారాన్ని మనము అదుపు చేసి సో కొంతమేర ఈ స్టెబిలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక డొమెస్టిక్ ఎకానమీ మీద మరియు సేవింగ్స్ బిహేవియర్ మీద ఇది ఎలా ప్రభావం చూపుతుంది? జనరల్గా భారతీయులలో ఉన్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనివలన ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్ పెరగడం వలన బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గి ఇతర మార్గాలకి పెరిగే అవకాశం ఉంది. లైక్ ఈక్విటీ మార్కెట్స్ మరియు బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెడతారు. అలానే గోల్డ్ మానిటైజేషన్ అండ్ రీసైక్లింగ్, ముందు తరాలకు సంబంధించిన కొంత బంగారం కొంతమంది భారతీయుల దగ్గర ఉంటూ ఉంటుంది. సో అంటే వాళ్ళ తండ్రి గారిది, తల్లి గారిది, లేదా వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళది. సో ఇప్పుడు వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఎక్కువ మంది అంటే కొత్తది కొనుగోలు చేయడం కంటే ఈ రీసైక్లింగ్ మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ అనేవి చూడవచ్చు. ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వలన ఆటోమేటిక్గా బంగారం ధరలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఇది బంగారంకి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వలన కలిగే ఇంపాక్ట్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరి 2441, కందులు 8450. ఈ ఆర్టికల్ రీసెంట్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 2026-27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ఖరారు చేశారు. అలానే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్లను ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక గుజరాత్లో సెమీ హై స్పీడ్ రైలు మార్గానికి 20,667 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా నాగ్పూర్కు హోదా కల్పించడం జరిగింది. ఈ కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఇటీవలి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజల ధర 622 రూపాయలు, అత్యల్పంగా మొక్కజొన్న ధర 10 రూపాయలు పెరిగింది. సాగు ఖర్చుల కంటే పెసలకు 61%, మొక్కజొన్న సజ్జలకు 56%, కందులకు 54%, మినుములకు 51% అదనపు ధర లభించనుంది. మిగిలిన పంటలకు 50% అదనపు ధరను నిర్ణయించారు. ప్రతి పంటకు దాని ఖర్చుపై 1.5 రెట్ల ధర కల్పిస్తామని 2018-19 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గణాంకాల ప్రకారం ఖరీఫ్లోని 14 పంటలకు కలిపి ఎంఎస్పీ కింద 2004-05 నుంచి 2013-14 మధ్య 4.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 2014-15 నుంచి 2025-26 వరకు 18.99 లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఎంఎస్పీ మెకానిజం ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. కోర్ ఆపరేషనల్ వర్క్ఫ్లో మనం చూస్తే అనౌన్స్డ్ ట్వైస్ ఏ ఇయర్, ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే ఖరీఫ్ ప్రారంభానికి ముందు మరియు రబీ సీజన్ ప్రారంభానికి ముందు ఈ కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. ఈ ఎంఎస్పీని ఎవరు రికమెండ్ చేస్తారు? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఏసిపి పంటల యొక్క ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఈ ఎంఎస్పీని రికమెండ్ చేయడం జరుగుతుంది. దీనిని ఎవరు ఆమోదిస్తారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఈఏ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీనిని ఫైనల్ అప్రూవల్ చేస్తుంది. కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన ప్రైస్ మార్కెట్లో రాకపోతే దానికి ఆల్టర్నేట్ ఏంటండి? మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ ఏజెన్సీస్ రైతుల నుండి నేరుగా మద్దతు ధరతో ఈ పంటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస మద్దతు ధరను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? 3 డిస్టింక్ట్ కాస్ట్ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ చూస్తారు అండి. ఇందులో A2 కాస్ట్ అంటే రైతు నేరుగా పొలం మీద చేసే ఖర్చు, అంటే విత్తనాలు కావచ్చు, పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, హైర్డ్ లేబర్ కూలీలకి మరియు ఇరిగేషన్ సాగునీటికి సంబంధించి ఇలాగా రైతు నేరుగా పొలం మీద పంట మీద చేసే ఖర్చును A2 కాస్ట్ అంటాము. ఇది డైరెక్ట్ కాస్ట్. ఇక A2+FL అనేది డైరెక్ట్ కాస్ట్తో పాటు ఫ్యామిలీ లేబర్, అంటే రైతు తనకి యొక్క కూలీ ఇచ్చుకోడు, అలానే తన కుటుంబం చేసే కష్టానికి సంబంధించిన కూలీ ఇవ్వడు. ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ మరియు ఫ్యామిలీ లేబర్ కాస్ట్ కలిపినప్పుడు దానిని A2+FL అని పిలుస్తాము. ఇక C2 అనేది కాంప్రహెన్సివ్ కాస్ట్. ఇక్కడ A2+FLతో పాటు రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్డ్ ల్యాండ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఈ విధంగా ఈ కాంప్రహెన్సివ్ కాస్ట్ అనేది ఇక్కడ చూడవచ్చు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ 1.5 టైమ్స్ ద A2+FL కాస్ట్ మీద ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏం రికమెండేషన్ ఇచ్చింది అండి? స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం C2+50% కాస్ట్ ఇక్కడ రైతులకు ఎంఎస్పీగా ఇవ్వాలి అని రికమెండ్ చేయడం జరిగింది. బట్ గవర్నమెంట్ మాత్రం A2+FL +50% ఇస్తున్నారు. ఇక ఈ ఎంఎస్పీ ఏ పంటలకు వర్తిస్తుంది? ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. సెరల్స్ అంటే ధాన్యాలకు సంబంధించి వరి, గోధుమలు, బార్లీ మరియు జొన్నలు, బాజ్రా అంటే సజ్జలు, మొక్కజొన్న మరియు రాగి, ఇలా 7 ధాన్యపు పంటలకు ఇస్తారు. మరియు పప్పు ధాన్యాలు పల్సెస్కి సంబంధించి 5 కేటగిరీలు ఉంటాయి. శనగలు, కందులు, పెసలు, మినుములు మరియు మసూర్ దాల్, ఇలాగా 5 పప్పు ధాన్యాలకి ఎంఎస్పి కల్పించడం జరుగుతుంది. ఇక ఆయిల్ సీడ్స్ నూనె గింజలకి సంబంధించి చూస్తే వేరుశెనగ, మస్టర్డ్ అంటే ఆవాలు, సోయాబీన్, సీస్మెమ్ అంటే నువ్వులు, సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు, సాఫ్లవర్ అంటే కుసుములు మరియు అలిసెలు, నైగర్ సీడ్ అంటారు, అలిసెలు, ఇలాగా 7 రకాల నూనె గింజలకు ఇస్తారు. ఇక వాణిజ్య పంటలలో 3 పంటలకు కోప్రా అంటే ఎండు కొబ్బరి మరియు కాటన్, ప్రత్తి, రాజూట్ జనపనారకు సంబంధించి ఇస్తారు. మొత్తం 7+5+7+3 మొత్తం 22 పంటలకు ఎంఎస్పి ఇస్తారు. ఇది కాకుండా షుగర్ కేన్కు సిమిలర్ మెకానిజం ఉంటుంది అండి, స్టాట్యూటరీ మెకానిజం. దీనినే ఎఫ్ఆర్పి మెకానిజం, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. ఇది +1. ఈ విధంగా కనీస మద్దతు ధరలు
22 పంటలు మరియు ఎఫ్ఆర్పి ఒక పంటకు కలిపి మొత్తం మనము 23 పంటలు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి సంబంధించి చమురు సంక్షోభం వేళ కోల్ గ్యాసిఫికేషన్ పథకం స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంపొందించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా హరించే దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు కొరకు సుమారు 37,500 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు దేశంలో ఉన్నాయి. 7.5 కోట్ల టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తాం. వీటి ద్వారా 3,000 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏడాదికి 6,300 కోట్ల ఆదాయం వస్తుంది అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. అలానే కేబినెట్ సమావేశంలో మహారాష్ట్రలోని నాగపూర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు వీలుగా ఉన్నతీకరించాలి అని నిర్ణయం తీసుకున్నారు. దీనిని PPP విధానంలో GMR విమానాశ్రయాల సంస్థ చేపడుతుంది. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్ ధోలేరా మధ్య 134 కిలోమీటర్ల సెమీ హైస్పీడ్ జంట రైలు మార్గాన్ని 20,667 కోట్ల వ్యయంతో నిర్మించడానికి కూడా కేబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దేశీయంగా రూపొందించిన సాంకేతికతతో భారతీయ రైల్వే చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇది. సో ఇవి ఇటీవలి కేంద్ర కేబినెట్ సమావేశంలోని కీలక నిర్ణయాలు. MSPకి సంబంధించిన కీ డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక సిన్ గ్యాస్, ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర కేబినెట్ యొక్క నిర్ణయానికి సంబంధించి అంటే కోల్ గ్యాసిఫికేషన్కి ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, సిన్ గ్యాస్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి అండి? బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చే ప్రక్రియను మనము కోల్ గ్యాసిఫికేషన్ అంటాము. సిన్ గ్యాస్ లేదా సింథటిక్ గ్యాస్ అనేది కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం. స్వల్ప స్థాయిలో మీథేన్ మరియు నీటి ఆవిరి వంటివి కూడా ఇందులో ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద బొగ్గును పాక్షిక ఆక్సీకరణకు గురి చేసినప్పుడు ఈ సిన్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీని యొక్క ప్రాసెస్ చూడండి. ఇది థెర్మోకెమికల్ ప్రాసెస్. నార్మల్ ట్రెడిషనల్ కంబషన్లో మనము హై ఆక్సిజన్లో బొగ్గుని పూర్తిగా మండిస్తాము. దీనివలన హై ఎమిషన్స్ అనేవి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కానీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కంట్రోల్డ్ ఆక్సిజన్ మరియు స్టీమ్ సప్లై అనేది ఉంటుంది. ఇందులో బొగ్గును 700 నుంచి 1600 డిగ్రీల హై టెంపరేచర్స్లో ఇక్కడ గ్యాసిఫై చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో సింథటిక్ గ్యాస్ లేదా సిన్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ సిన్ గ్యాస్ యొక్క కీ కాంపోనెంట్స్ చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు కొద్ది అమౌంట్స్ మనకి మీథేన్ మరియు వాటర్ వేపర్ కూడా ఉంటాయి. ఈ గ్యాసిఫికేషన్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ప్రిపరేషన్, కోల్ క్రషింగ్, డ్రైయింగ్ అండ్ ఫైన్ పార్టికల్స్, వీటిని చిన్న చిన్న పెల్లెట్స్ లాగా ముక్కలుగా మారుస్తారు. అలానే గ్యాసిఫికేషన్ రియాక్టర్లో ఈ బొగ్గు పార్టికల్స్ని వేసి హై టెంపరేచర్, ప్రెజర్ మరియు లిమిటెడ్ ఆక్సిజన్ స్టీమ్తో దీనిని గ్యాసిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఈ కెమికల్ రియాక్షన్స్ కారణంగా పార్షియల్ ఆక్సిడేషన్, పాక్షిక ఆక్సీకరణ ప్రక్రియలో కోల్ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి సింథటిక్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ గ్యాస్లో మనకి కొన్ని ఇంప్యూరిటీస్ లైక్ సల్ఫర్, తార్, డస్ట్ లాంటివి ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ని తొలగించడానికి గ్యాస్ క్లీనింగ్ అనేది చేస్తారు. తద్వారా క్లీన్ సింథటిక్ గ్యాస్ అనేది లభిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసిఫైయర్స్ని చూడవచ్చు. ఫిక్స్డ్ బెడ్ గ్యాసిఫైయర్స్లో మనకి స్మాల్ టు మీడియం అప్లికేషన్స్కి ఉపయోగపడుతుంది. ఫ్లూయిడైజ్డ్ బెడ్ అనేది జనరల్గా లో గ్రేడ్ కోల్లో ఎఫిషియెంట్గా ఇది ఉపయోగపడుతుంది. ఇక ఎంట్రైన్డ్ ఫ్లో అనేది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి మనము ఉపయోగిస్తాము. సో ఈ విధంగా టైప్స్ ఆఫ్ గ్యాసిఫైయర్స్ ఉంటాయి. ఇందులో ఎంట్రైన్డ్ ఫ్లో అనేది హై టెంపరేచర్స్లో హై ప్యూరిటీ సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ సిన్ గ్యాస్ యొక్క అప్లికేషన్స్ అండ్ కీ బెనిఫిట్స్ చూస్తే దీనిని క్లీన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి ఉపయోగించవచ్చు. కెమికల్ ఫీడ్ స్టాక్ ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ కొరకు ఉపయోగించవచ్చు. హైడ్రోజన్ ప్రొడక్షన్లోను, ముఖ్యంగా ఫ్యూయల్ సెల్స్లో హైడ్రోజన్ గ్యాస్ ప్రొడక్షన్ కోసం ఈ సింథటిక్ గ్యాస్ అనేది ఉపయోగిస్తారు. అలానే కోల్ టు లిక్విడ్
ఈ సింథటిక్ గ్యాస్ ద్వారా లిక్విడ్ ఫ్యూయల్స్ లైక్ డీజిల్, గ్యాసోలిన్ ని కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్ మనం చూస్తే హై క్యాపిటల్ కాస్ట్స్ ఇక్కడ మనకి ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అలానే హై వాటర్ యూసేజ్ అనేది ఇందులో అవసరమవుతుంది. అండ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి దో ఇది క్లీనర్ ప్రాసెసే, బట్ స్టిల్ కొద్దిగా CO2 వంటి కర్బన ఉద్గారాలు ఎమిట్ అవుతాయి. వీటిని CCS కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే హై యాష్ కంటెంట్ ఇష్యూస్, భారతదేశంలో లభించే బొగ్గు అనేది ఎక్కువగా యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్యాసిఫికేషన్ ప్రక్రియను కొంత కాంప్లికేట్ చేస్తుంది. సో ఇది కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఈ ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ అనేది ఎగ్జామ్లో డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాతృభాషలో చదువు ప్రాథమిక హక్కు, రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఈ ఆర్టికల్ మాతృభాషలో విద్యాబోధనకు సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన కీలక తీర్పు గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మాతృభాషలో బోధన అన్నది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనిషి తన సొంత భాషలో అర్థం చేసుకోవడం, మరొకరికి అర్థమయ్యేలా చెప్పడం అనేది కేవలం సౌకర్యానికి సంబంధించిన విషయం కాదు అని అది అస్తిత్వ హక్కుగా పేర్కొంది. రాజస్థాన్లో టీచర్ పరీక్షల సిలబస్లో రాజస్థానీ భాషను కూడా చేర్చాలి అని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిల్ను రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీలును విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ మేరకు సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించింది. భాష ద్వారానే ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి, ఒక గుర్తింపు లభిస్తుంది. సమాజంలో భాషను అందరికీ అందుబాటులో ఉంచడం రాజ్యాంగపరంగా ముఖ్యమైన అంశం. ఇటువంటి హక్కులను నీరుగారుస్తూ ఉంటే న్యాయస్థానం మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోలేదు. పిల్లలకు అర్థమయ్యే భాషలో విద్యను అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా గుర్తించినప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇందులో కీలక కేసు మనకి ఇంపార్టెంట్. పదం మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ కోర్ రూలింగ్స్ మనం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాథమిక హక్కుగా ఉంది. ఇందులో ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడం, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫామ్ కూడా భాగంగా ఉంటుంది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నెససరీలీ ఎన్కంపాసెస్ ఇంటెలిజిబుల్ లాంగ్వేజ్. మాతృభాషలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మరింత సులువుగా ఉంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ మనకి ఇక్కడ చూడవచ్చు. అలానే ఎస్పెషల్లీ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంటెలిజిబుల్. అర్థమయ్యే భాషలో, సులభంగా మనకి వ్యక్తీకరించే భాషలో ఈ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని ఆర్టికల్ 21A చెప్తుంది. ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటాయి. ఇక డైరెక్టివ్ టు స్టేట్ మనకి ఆర్టికల్ 350A ప్రకారం మదర్ టంగ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. దిస్ ఇంటెంట్ ఈజ్ నౌ ఎలివేటెడ్ టు ఏ ఎన్ఫోర్సబుల్ ఫండమెంటల్ రైట్. అయితే ఇక్కడ అటానమీ ఆఫ్ చాయిస్ అనేది కీలకమండి. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల యొక్క ఆసక్తి మేరకు మాత్రమే మాతృభాషలో విద్యాబోధన అనేది ఉండాలి. బలవంతంగా కేవలం మాతృభాషలోనే విద్యాబోధనను చేస్తాము అంటే కుదరదు. విద్యాబోధనలో ఏ మీడియం ఉండాలి అనేది తల్లిదండ్రులు మరియు పిల్లల యొక్క ఇక్కడ ప్రిఫరెన్స్ ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. అండ్ స్టాట్యూటరీ సపోర్ట్ కూడా మనం చూసినప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోని సెక్షన్ 29 సబ్ క్లాజ్ 2 క్లాజ్ Fలో కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనకి యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ ఇన్ ద చైల్డ్స్ మదర్ టంగ్. విద్యార్థి యొక్క మాతృభాషలో విద్యాబోధనను చేయడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలి అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇక రీసెంట్ 2020లోని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం కూడా ప్రాథమిక విద్యలో మాతృభాషను ప్రోత్సహించాలి అని చెప్తోంది. ఇవన్నీ కూడా మాతృభాషలో విద్యాబోధన వలన విద్యార్థి సులభంగా అర్థం చేసుకుని కాన్సెప్ట్స్ని అతను అవగాహన పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఎడ్యుకేషన్లో మాతృభాషలో విద్యాబోధనే బెటర్ అని ఈ విధానాలను తీసుకురావడం జరిగింది. అయితే విద్యార్థి
ఏ మీడియంలో చదువుకోవాలి అనేది విద్యార్థి మరియు తల్లిదండ్రుల యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా మాత్రమే నిర్ణయించబడుతుంది. ఇక్కడ విద్యార్థి ఖచ్చితంగా మాతృభాషలో నాకు విద్య కావాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా మాతృభాషలో విద్యను కల్పించి తీరాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు డివిడెండ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గణాంకాలు ఇచ్చాయి. ఎందుకు ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ చెల్లించాలి? ఆర్బీఐకి యజమాని ప్రభుత్వం కాబట్టి ఆర్బీఐ యొక్క ప్రాఫిట్లో డివిడెండ్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం మనకి డివిడెండ్ ఏదైతే లాభాలు ఉన్నాయో ఈ లాభాలలోని కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం 2025లో ఆర్బీఐ రికార్డు స్థాయిలో డివిడెండ్ను ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ చెల్లించింది. 2023-24లో 2.11 లక్షల కోట్ల కంటే 2024-25కు 27% ఎక్కువ చెల్లించింది. ఇక 2025-26కు ఎంత డివిడెండ్ చెల్లించాలి అనే అంశంపై ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 అనేది కీలకమండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పై చేయి ఎవరిదయ్యేనో, నేటి నుంచి ట్రంప్ జిన్పింగ్ శిఖరాగ్ర భేటీ. ఈ ఆర్టికల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క చైనా పర్యటనకు సంబంధించిన కీలక అప్డేట్స్ను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ భేటీలో ప్రధాన అంశం ఇరాన్కు సంబంధించి ఉంటుంది. ఇరాన్ హార్మోజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేసేలాగా ప్రెజర్ తీసుకురావాలి అని అమెరికా చైనాను కోరుతుంది. అలానే ఏఐలో ఎదిగేలా, ఏఐ రంగంలో అమెరికా మరియు చైనా మధ్య ఒక కోల్డ్ వారే నడుస్తుంది. అత్యాధునిక చిప్లు మరియు కంప్యూటింగ్ సాంకేతికతలు కలిగిన అమెరికా ఈ ఎగుమతుల విషయంలో కొంత ఆంక్షలు విధించింది. అయితే చైనా తన యాస్పిరేషన్స్కు ఇవి అడ్డు కలుగుతున్నాయని భావిస్తోంది. అందువలన చైనా అమెరికా ఈ ఆంక్షలను తొలగించేలాగా కోరవచ్చు. అలానే రేర్ ఎర్త్ మెటీరియల్స్ పైన కూడా ఇరు వర్గాల మధ్య ఇక్కడ డిస్కషన్ జరగనుంది. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ పై అమెరికా మరియు దాని మిత్రపక్షాలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయి. వీటి సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చూడాలి అని జిన్పింగ్ను ట్రంప్ కోరే అవకాశం ఉంది. అలానే మరొక ఇంపార్టెంట్ అంశం తైవాన్కు సంబంధించి. తైవాన్ను తనలో కలిపేసుకోవాలి అని చైనా ప్రణాళికలు రచిస్తుంది. అయితే వీటిలో ప్రధాన అడ్డంకి ఏంటి? అమెరికా. తైవాన్ సంబంధాల చట్టం 1979 ప్రకారం తైవాన్ తనను తాను రక్షించుకునేలా సహాయం చేస్తామని వాషింగ్టన్ చెబుతుంది. అయితే వన్ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉంటుంది అని ప్రకటిస్తూనే తైవాన్కు మద్దతు ఇవ్వడం బీజింగ్ ఆగ్రహంకి కారణమవుతుంది. అమెరికా మరియు చైనా మధ్య ఎవరెవరు ఏం కోరుకుంటున్నారో అనేది మనం చూస్తే ట్రంప్ తన భేటీలో హార్మూజ్ను తెరిచేలా ఇరాన్పై చైనా ఒత్తిడి పెంచడం మరియు తైవాన్ విషయంలో యథాతథ స్థితి అంటే స్టేటస్ క్యూ మెయింటైన్ చేసేలాను, సాంకేతికత రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడుకోవడం, రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడకుండా చూడడం ట్రంప్ యొక్క ప్రధాన అంశాలు. ఇక జిన్పింగ్కి సంబంధించి చూస్తే పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు, తైవాన్ విషయంలో అమెరికా జోక్యం తగ్గించడం మరియు ప్రపంచవ్యాప్తంగా చైనా ఏఐ సాధనాలను విస్తరించడం, రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో తమ పై చేయిని నిలుపుకోవడం. సో ఈ విధంగా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకి ఉన్నాయి. అండ్ ఈ భేటీలో 4 అంశాల మీద మాత్రం ప్రశ్నించవద్దు అని చైనా చెప్తుంది. 1 తైవాన్ విషయం, 2 ప్రజాస్వామ్య మరియు మానవ హక్కుల విషయం, ఎస్పెషల్లీ వేగర్ ముస్లిమ్స్ విషయంలో చైనా వైఖరి, అండ్ 3 రాజకీయ వ్యవస్థకు సంబంధించి. ఇక్కడ చైనాలో సింగిల్ పార్టీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏకపార్టీ విధానం మీద కూడా చర్చ ఉండవద్దు అని, చైనా అభివృద్ధి హక్కుల విషయంలో కూడా ప్రశ్నించవద్దు అని చైనా చెబుతుంది. ఈ విషయంలో ముందుగానే షరతులు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అండ్ చైనా మరియు అమెరికా భేటీకి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ మనము కమింగ్ క్లాసెస్లో చూద్దామండి. నెక్స్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. అస్సాం యొక్క నూతన ముఖ్యమంత్రిగా వరుసగా 2వసారి హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణం చేయించారు. సో అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ ప్రమాణం చేయడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించి హైయెస్ట్ ఎవర్ అగ్రిగేట్ నెట్ ప్రాఫిట్ నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇది డీటెయిల్గా మనం చూసాము, ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి.
అలానే రష్యా హ్యాస్ టెస్టెడ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ సిస్టమ్ సర్మాత్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఆన్ 12th May 2026. రీసెంట్గా రష్యా అత్యంత శక్తివంతమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ సర్మాత్ను పరీక్షించింది. ఈ సర్మాత్ యొక్క స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే capable of suborbital flight, giving it a range exceeding 35,000 kilometers. దీని యొక్క రేంజ్ అనేది సుమారు 35,000 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ క్లెయిమ్డ్ ఇట్ కుడ్ పెనిట్రేట్ ఆల్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్యూచర్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పుడు ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఇది పెనిట్రేట్ చేయగలుగుతుంది అని, భవిష్యత్తులో రూపొందించే అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా ఇది ధ్వంసం చేయగలదు అని ఇక్కడ రష్యా ప్రకటించింది. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. కోల్ గ్యాసిఫికేషన్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.